రుద్ర గురించా? అవును ప్రవళిక, ఊరుకొని కొద్దీ వాడు ఏదో రకంగా రెచ్చిపోతున్నాడు. వాడిని అలాగే వదిలేస్తే ఇంకా క్రూరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. జానకి ధైర్యం తెలివితేటలున్న అమ్మాయి కాబట్టి వాడు వేసిన ఎత్తుల నుంచి తప్పించుకోగలిగింది. కానీ ఇప్పుడు తనంతట తానే వచ్చి వాడి చేతికి చిక్కింది. ఏంటి నువ్వనేది? కంగారు పడకండి సార్, జానకి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదో. మీకు తెలుసో తెలీదో, జానకి వాళ్ళ బావగారు అదే మల్లేశ్వరి భర్త గురించి వెతకమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ రుద్ర జానకిని టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు వృత్తిలో ఉండి ఒక అమ్మాయితో అలా ప్రవర్తించడం నాకేం నచ్చలేదు. కానీ వాడిని ఎదిరించే శక్తి నాకు లేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. వీడేంటి సడన్గా ప్లేట్ ఫిరాయించాలనుకుంటున్నారా? నేను మొదటి నుంచి వాడికి వాడి ఆలోచనలకి వ్యతిరేకమే. తప్పగా వాడితో ఉన్నాను, కానీ వాళ్ళలాగా నేను తప్పుడు వాడిని మాత్రం కాదు. రుద్ర తప్పు చేస్తున్న ప్రతిసారి వాడిని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. అది నచ్చకే ఈ మధ్య వాడు నన్ను దూరంగా పెడుతున్నాడు. మొన్న జానకిని చంపాలని ప్లాన్ చేసిన విషయం కూడా నాకు ముందు తెలీదు. లేదంటే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవాడిని. ఇప్పుడు జానకిని టార్చర్ చేస్తున్నాడని తెలిసి వద్దని వాదించాను. నా మాట వినకపోయేసరికి వాడితో గొడవపడి వచ్చేశాను. జానకి మీద ఉన్న కోపంతో వాడు ఇంకెంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో తెలీదు. వాడి నుంచి జానకిని కాపాడగలిగేది మీరే కాబట్టి మీతో చెప్పడానికి వచ్చాను. నిజానికి నేనే నిన్ను కలవడానికి వస్తున్నాను. అవునా? దేని గురించి? ఆ రుద్రగడ ఆట కట్టించాలి అంటే వాడి ఒంటి మీద యూనిఫామ్ని, వాడి ఒంట్లో పొగని దూరం చేయాలంటే వాడికి సంబంధించిన కొన్ని సీక్రెట్లు నాకు తెలియాలి. వాడి గురించి పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే. అవును సార్, అందుకే ఇప్పుడు వాడు నా మీద పగ పెంచుకున్నాడు. నన్ను చంపేయాలంత కష్టం ఉన్నాడు. బయట తిరగాలంటే చాలా భయంగా ఉంది సార్. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాడి సంగతి తేలే వరకు నువ్విక్కడే తలదాచుకోవచ్చు. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. వాడిని నేనేం చేయకుండా మేం చూసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఆ రుద్రగాడి జీవితంలో తేరుకోలేని దెబ్బ కొట్టాలంటే ముందాడు ఆ యూనిఫామ్ ఎలా సంపాదించాడో కనుక్కోవాలి. దానికంటే ముందు అసలు వాడు రుద్ర కాదని నిరూపించాలి సార్. వాట్? వాడు రుద్ర కాకపోవడం ఏంటి? అవును సార్, అసలు రుద్ర చనిపోయాడు. నందినిని దక్కించుకోవాలని ఆశతో భద్ర రుద్రలా నటిస్తున్నాడు. అది గనక మనం నిరూపించగలిగితే ఆటోమేటిక్గా వాడికి యూనిఫామ్ దూరం అవుతుంది. కానీ వాడు బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. మనం జాగ్రత్తగా డీల్ చేసి టైం చూసి వాడిని దెబ్బ కొట్టాలి. వాడి గురించిన విషయాలు నేను మీతో చెప్తున్నట్టు వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. తెలిసే వాడు నన్ను బతకనివ్వడు సార్. ఆ విషయంలో నీకు ఎటువంటి భయం అవసరం లేదు. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వు, నీకు కావాల్సిన సెక్యూరిటీ మేమిస్తాం. అలాగే. ఇంకా వాడి గురించి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? రుద్ర, దొరికావురా. ఈసారి నీకు తగిలే ఎదురు దెబ్బ నుండి నీకు తేరుకోవడానికి జీవితకాలం పడుతుంది. అమ్మా, 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 బాగున్నారమ్మా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు? జానకమ్మని చూసి వెళ్దామని. ఈ మధ్య తరచూ జానకిని కలవటానికి వస్తున్నావు, ఏంటి విషయం? అబ్బే అదేం లేదమ్మా, ఇటువైపు పనుండి వచ్చాను.
ఎలాగో ఇక్కడ వరకు వచ్చాను కదా, ఒకసారి జానకమ్మను పలకరించి వెళ్దామని వచ్చానమ్మా, అంతేనమ్మా. వీడేంటి ఈ మధ్య తెగొస్తున్నాడు? ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకుందాం. జానకమ్మా, అన్నయ్య ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. అమ్మ నందిని కోసం ఏమైనా పంపించిందా? లేదమ్మా, నేను అమ్మగారు పంపిస్తే రాలేదు. అంటే నన్ను చూడ్డానికి వచ్చావా? వద్దన్నయ్య, నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎవరికైనా అనుమానం వచ్చిందంటే విషయం బయటపడే ప్రమాదం ఉంది. నేను రాకూడదని అనుకున్నానమ్మా, కానీ నువ్వే వచ్చేలా చేసావు. నేనేం చేశాను? విజయబాబు నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు. తప్పు చేస్తున్నావు జానకమ్మ. లేదన్నయ్య, నేను బాగా ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చాను. నేను చేస్తుంది తప్పే కావచ్చు, కానీ దానివల్ల ఇద్దరి జీవితాలకి న్యాయం జరుగుతుంది. ఒకరికి ప్రాణం పోసి ఇద్దరి జీవితాల్లో కల్లోలం సృష్టించడం కన్నా ప్రాణం తీసేసి వాళ్ళిద్దరిని కలిసి ఉండేలా చేయడమే కరెక్ట్ అనిపించింది. అందుకే మనసుకి కష్టమైనా ఆ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంతే. ఆ దేవుడు ఒక జీవికి ప్రాణం పోసేది నూరేళ్ల జీవితం అనుభవించడానికేనమ్మా, ఇలా మొగ్గదశలోనే ముగిసిపోవటానికి కాదు. అయినా నువ్వు ఇంత పిరికిదాన్ని ఆలోచిస్తావని నేను అనుకోలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాడే నువ్వు ఈ విషయంలో ఎందుకు అలా ఉండలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. విజయబాబే నీకు తోడుగా ఉంటానని అంటున్నా, నువ్వు ఇంకా ఎందుకమ్మా భయపడుతున్నావు? నువ్వు చెప్పేంత వరకు ఈ విషయం బయట పెట్టకూడదని నా దగ్గర విజయబాబు దగ్గర మాట తీసుకున్నా. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? మీరిద్దరూ నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నేను ఇంటి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తున్నాను. నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో మీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం లేని ఆలోచనలు ఎప్పటికీ అర్థం కావు జానకమ్మా. నువ్వు త్యాగం చేయటంలో తప్పులేదు, కానీ ఆ త్యాగం కోసం ఇంకో ప్రాణాన్ని బలివ్వటం మాత్రం 100% తప్పు. విజయబాబైనా నేనైనా నీకు మాటిచ్చింది, మేం చెప్పకపోయినా ఏదో ఒకరోజు ఈ విషయం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే. కానీ నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం నేను వెంటనే ఈ విషయాన్ని అమ్మగారు వాళ్ళతో చెప్పేస్తాను. చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం తప్ప మీరేమీ సాధించలేరు అన్నయ్య. ఎందుకమ్మా ఇంత మొండిదల్లా ప్రవర్తిస్తున్నావు? నా లక్ష్యం నెరవేరే వరకు నేను నా మనసు మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదలుచుకోలేదన్నయ్య. సరే నీ ఇష్టం, కానీ ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పగలవా? నందినమ్మ విజయబాబు ఒక్కటవటానికి నీ బిడ్డ అడ్డవుతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఒకవేళ నీ ఆలోచన ప్రకారం అబార్షన్ చేయించుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేయగలిగావే అనుకో, తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని గ్యారెంటీ ఇవ్వగలవా? నందినమ్మకు పుట్టిన బిడ్డను చూసినప్పుడల్లా విజయబాబుకు తను దూరం చేసుకున్న బిడ్డ గుర్తుకురాడంటావా జానకమ్మ? ఆ బాధ గుండెల్లో దాచుకుని తను నందినమ్మతో సంతోషంగా గడపగలడా? విజయబాబుకి సాధ్యం కాదమ్మా. అలాంటప్పుడు నువ్వు చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానానికి సంతృప్తినిస్తుంది అంటే అప్పుడు నీ మనసు మాట తప్ప ఇంకెవరి మాట వినొద్దు. అంతవరకు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. చెల్లెల క్షేమం కోరే అన్నయ్యగా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. వస్తానమ్మా.
జానకి, ఇంత పెద్ద సీక్రెట్ కడుపులో దాచుకొని తిరుగుతున్నావా? చెప్తానే సంగతి. వాట్? జానకి ప్రెగ్నెంటా? ఆ విషయం తెలిసినప్పుడు నేను నీలాగే షాక్ అయ్యాను రుద్రా. ఆ న్యూస్ ఇంకెవరి నోట విని ఉన్నా నేను నమ్ముండేదాన్ని కాదు. కానీ ఆ జానకి పూలబాబు మాట్లాడుకుంటుండగా నేనే చెవులారా విన్నాను. ఇన్నాళ్ళు జానకి విజయ్ల మధ్య ఏదో ఇష్యూ జరుగుతుందని అనుకున్నాను, కానీ ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. జానకి తల్లి కాబోతుందంటే అందరి ముందు దూరంగా ఉన్నట్టు నటిస్తూనే చాటుగా మాత్రం వాళ్ళింకా కాపురం చేస్తూనే ఉన్నారన్నమాట. ఆ ఇంట్లో నేనే అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నాను అనుకున్నాను. కానీ ఆ జానకి నాకంటే పెద్ద మాయలాడిలా ఉంది. నడిపించేదంతా చాటుగా నడిపిస్తూ పైకి మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లా కనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రుద్రా. జానకిని ఈ ఇంటికి దూరం చేసి ఆ ఆస్తిని కాజేయాలని మనం చూస్తుంటే అది ఆ ఇంటికి ఇంకా ఇంకా దగ్గరవ్వబోతోంది. ఇన్నాళ్ళు నందిని కడుపుతో ఉంది కాబట్టి విజయ్కి భార్యగా ఉండే అర్హత తనకే ఉందని ఇంట్లో వాళ్ళందరూ వాదించాం. ఇప్పుడు ఇది కూడా కడుపుతో ఉందని తెలిస్తే ఇక మా అత్త దాన్ని కూడా కోడలిగా అంగీకరిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఒకటైపోతారు. నేను ఏకాకిలా మిగిలిపోతాను. నేను భరించలేకపోతున్నాను రుద్రా. వెంటనే ఈ విషయాన్ని బయటపెట్టి ఆ జానకి మీద అందరికీ అసహ్యం కలిగేలా చేసి దాన్ని ఇంట్లో నుంచి గెంటించేయాలి. లేదంటే నేనే ఆ ఇంట్లో నుండి బయటికి రావాల్సి వస్తుంది. ఆస్తి సంగతి దేవుడెరుగు, నిల్చోడానికి అడుగు స్థలం కూడా లేకుండా పోతుంది. త్వరగా ఏదో ఒక ఐడియా ఇవ్వు రుద్రా. ఇస్తాను మల్లేశ్వరి. రేపొక్కరోజు నన్ను వదిలే. ఎల్లుండి అది ఇల్లు వదిలి వెళ్లిపోయేలా మంచి ప్లాన్ నేనే ఆలోచిస్తాను. రేపేవైనా దుర్ముహూర్తం, రాహుకాలం లాంటివి ఏమైనా ఉన్నాయా? రాహుకాలం కాదు, రేపు మా అన్నయ్య రుద్ర కాలం చేసిన రోజు. ఊరవతల చెరువు దగ్గర పిండ ప్రదానం జరిపించాలి. పూజారిని పిలిపించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి రేపు కాస్త బిజీగా ఉంటాను. అందుకే రేపొక్కరోజు నన్ను వదిలేయమంటున్నా. సరే. చనిపోయిన వారి ఆత్మ శాంతించడం కోసం పిండ ప్రదానం చేస్తారు. కానీ మా అన్న రుద్ర ఆత్మ శాంతించాలి అంటే ఆ జానకి అంతం కావాలి. ఇన్ని రోజులకి దాన్ని దెబ్బతీసే అవకాశం వచ్చింది. మిస్ కానివ్వకూడదు మల్లేశ్వరి. ఈ దెబ్బతో జానకి చాప్టర్ క్లోజ్. క్లోజ్ అయ్యేది జానక్ కాదురా, నువ్వు. దొరికేవరా బండోడా. ఇన్నాళ్ళకి నీ నిజస్వరూపం బయటపెట్టే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోను. నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. నువ్వు జానకిని అంతం చేయడం కదరా, రేపటితో నీ జీవితమే అంతం కాబోతుంది. జానకి, ఎలా ఉన్నావమ్మా? చాలా ఆనందంగా ఉన్నాను నాన్న. ఏంట్రా ఈరోజు నీలో ఏదో హుషారు కనిపిస్తుంది? అవును నాన్న. ఏంటి విషయం? నేను ఇంటికొచ్చిన పనిలో ముఖ్యమైన ఉద్దేశం నెరవేరింది. అందుకే నా ఆనందానికి హద్దులు లేకుండా ఉంది నాన్న. అంటే నందిని విజయని యాక్సెప్ట్ చేసిందా? అవును నాన్న. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయాయి. నందిని నన్ను కూడా అర్థం చేసుకుంది.
అసలు అసలు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇలా ఇవ్వు హరి. ఏంటి జానకి, నందిని విజయాలు కలిసిపోయారా? అవునమ్మా, ఇన్నాళ్ళ నా కోరిక నెరవేరింది. ఇక మిగిలిందల్లా మల్లీశ్వరి మనసు మార్చి ఇంట్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉండేలా చేయడం. రాజేష్ బాబు గారు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం. ఆ ప్రయత్నం కూడా నెరవేరిందంటే ఈ ఆస్తి మొత్తం వాళ్ళకే అప్పగించేసి నా దారి నేను చూసుకుంటాను. నందిని విజయ్లు కలిసినందుకు అత్తయ్య చాలా సంతోషంగా ఉంది. బావగారు కూడా ఆమె కళ్ళ ముందే ఉంటే ఇక అసలు ఆవిడికి ఏ దిగులు ఉండదు. ఆమె తృప్తిగా జీవించటం చూడాలని నా కోరిక. అది వీలైనంత త్వరగా నెరవేరాలని ఆ దేవుణ్ణి రోజు వేడుకుంటున్నాను. రాజేష్ గురించి ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో ఏం అర్థం కావడం లేదు జానకి. అందుకే నాన్న నేను మీతో ఏమీ చెప్పడం లేదు. మీరు దాని గురించి ఏం బాధపడకండి. అవసరమైనప్పుడు నేను మీ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఉంటాను నాన్న. గుళ్ళు కనిపించినప్పుడు అంతా నా భ్రమ అనుకున్నాను. తర్వాత మళ్ళీ రోడ్ మీద చూసింది గుర్తొస్తుంటే ఖచ్చితంగా అతను రాజేష్ బాబు గారే అన్న నమ్మకం కలుగుతుంది. అంటే ఇన్నాళ్ల నుండి ఆయన మాకు దగ్గరలోనే తిరుగుతున్నా కనిపెట్టలేకపోయామన్నమాట. ఈసారి మాత్రం చిన్న అవకాశం కూడా వదలను. బావగారిని ఎలాగైనా సరే కనిపెట్టి తీసుకొస్తాను. చెప్పు సూరి. సార్, ఆ రుద్రగాడు మన చేతికి చిక్కినట్టే. ఏంటి సూరి నువ్వు చెప్పేది? మల్లీశ్వరి రుద్ర కలిసి మాట్లాడుకుంది మొత్తం విన్నాను సార్. వాళ్ళేం మాట్లాడుకున్నారు? వాళ్ళేం మాట్లాడుకున్నారన్న విషయం పక్కన పెడితే భద్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలిసింది సార్. ఏంటది? భద్ర రేపు వాడన్న రుద్రకి ఆబ్దికం జరిపించబోతున్నాడు. అక్కడికి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకోవచ్చు. ఇంతకన్నా మనకి మంచి అవకాశం దొరకదు సార్. ఈ ఛాన్స్ని మనం మిస్ చేసుకోకూడదు. రేపు వాడంతా చూడటానికి మీరు రెడీగా ఉండండి. ఓకే సూరి, నువ్వు ఎక్కువసేపు బయట తిరగడం మంచిది కాదు. వెంటనే ఇంటికి వచ్చేసాయి. అలాగే సార్. రేయ్, ఈ సూరిని చేతకాని వాడి కింద జమ కట్టావు కదరా. నువ్వు రుద్రవు కాదు భద్ర అని రేపే నిరూపిస్తా. బాబు భద్ర, ఇలా వచ్చి కూర్చో.
కూర్చో బాబు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మీ పేరు చెప్పండి నాయన. భద్ర. భద్ర నామదేశః. గణపతి పూజాం కరిష్యామి. మీ గోత్రం ఏంటి చెప్పండి బాబు. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య. నామధేయం నాయన. నామధేయం రుద్రప్రకాష్. రుద్రప్రకాష్ నామధేయస్య. నన్ను క్షమించు రుద్ర. ఈసారి నీకు పిండం పెట్టేలోపు నిన్ను చంపిన వాళ్ళకి పిండాలు పెడదామనుకున్నాను. నీ చావుకి కారణమైన వాళ్ళ అంతు చూడ్డానికి నేను నీ స్థానంలో ఉండి యూనిఫామ్ నా ఒంటి మీదకొచ్చేలా చేసుకున్నాను. కానీ నా స్వార్థం కోసం ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీని అంతం చేయాలన్న ఆలోచనని వాయిదా వేసుకున్నాను. వాళ్ళని చంపింది నేనే అని తెలిస్తే నందిని నాకు దక్కదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇన్నాళ్లు వాళ్ళని చంపకుండా వదిలేశాను. ఇక ఇప్పుడు ఎలాగో నందిని నాకు దక్కదని అర్థమైపోయింది. కాబట్టి ఇక మీదట ఆలస్యం చేసేది లేదు. నిన్ను చంపిన వాళ్ళందర్నీ కసి తీరా చంపి నీ ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను.